మొన్న శనివారం ఆదివారం 24, 25 తేదీల్లో రాత్రి 8 గంటల నుంచి 11 గంటల లోపులో ఒక 5 ఫోన్ నెంబర్లతో నాకు బెదిరింపు కాల్స్, చంపేస్తాం, నరికేస్తామని అసభ్య పదజాలను వాడటం జరిగింది. ఆ ఫోన్లో వ్యక్తి గొంతు మన ఉత్తరాంధ్ర ప్రాంతం భాష అయితే కాదు. ఆల్రెడీ రెండో రోజు అసభ్య పదజాలంతో మాట్లాడిన మాటలు కూడా పెన్ డ్రైవ్లో సిఐ ఎంవిపి గారికి ఇవ్వడం జరిగింది. 24, 25 తారీఖుల కంప్లైంట్లు కూడా సిఐ గారికి ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి విశాఖ నగరంలో ఇటువంటి సంస్కృతి లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం 39-40 మర్డర్లు జరిగినాయి. నాకు తెలిసి విశాఖ చరిత్రలో ఎప్పుడూ లేదు. అంతేకాకుండా ఒక రౌడీ షీటర్ చనిపోతే పాలాభిషేకం, బీరుతో అభిషేకాలు చేస్తూ కత్తులు రోడ్డు మీద చూపించుకుంటా కేజీహెచ్ నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషను, ఎంబీపీ పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీలు నిర్వహించే పరిస్థితి విశాఖ నగరంలో వచ్చింది. ఒక ప్రజాప్రతినిధి కుటుంబానికే విశాఖ నగరంలో రక్షణ లేని పరిస్థితి సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. అందుకని చెప్పి ఈరోజు దీని మీద కమిషనర్ ఆఫ్ పోలీసుని కలవటం జరిగింది. మేము దీని మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం, దీన్ని సీరియస్గా తీసుకుంటాం. తప్పకుండా కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో, మీకు బెదిరింపు కాల్స్ ఎవరైతే చేశారో వాటి మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పడం జరిగింది. మన ఎలక్షన్ సమయాల్లో బైండ్ ఓవర్ కేసులు పెడతారు, మీ అందరికీ తెలుసు. ఓన్లీ నేర చరిత్ర, పాత నేర చరిత్ర ఉంటే వాళ్ళని పిలిచి బైండ్ ఓవర్ చేస్తారు జనరల్గా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం. అలా కాకుండా మా తూర్పు నియోజకవర్గంలో నెల రోజుల క్రితం కానీ, ఇప్పుడు వెస్ట్ నియోజకవర్గంలో కానీ, గాజువాక నియోజకవర్గంలో కానీ, నార్త్లో కానీ ఈ నియోజకవర్గాల్లో కేసులు లేని వారిని కూడా మాకు ఒక స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీలో. బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు ఉన్నారు. కేసులు లేకపోయినా వాళ్ళని పిలిచి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. సరే, ఆయన దృష్టికి పెడతాం జరిగింది. ఏదైనప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ఇటువంటి బెదిరింపు కాల్స్, ఇటువంటి సంస్కృతిని మనందరం ఖండించవలసిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కమిషనర్ గారు తగిన చర్యలు తీసుకుని అటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే వరకు వదలకూడదని చెప్పి మీ ద్వారా నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.